ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య కొంత గొడవ జరుగుతుంది. అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు మన టూరిస్టులందరినీ కాల్చేయడం, తర్వాత మనం దాన్ని తిరుగుబాటు చేసి వాళ్ళ ఇల్లు కూల్చడం, కోంబింగ్ ఆపరేషన్ చేయడం, ఇవన్నీ ముఖ్యమైన విషయాలే. కానీ ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎవ్రీడే మీడియాలో ప్రతిరోజు ఆ పాల్కి శర్మ అక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని ఛానల్స్లో కూడా ఎంతసేపుడికి యుద్ధం రాబోతుంది, యుద్ధం రాబోతుంది, యుద్ధం రాబోతుంది అని ఒక భయాన్ని ప్రజల్లో క్రియేట్ చేస్తున్నాం. సో మన మీడియా మిత్రులకి కొంచెం దీన్ని స్లో డౌన్ చేయడం మంచిది. ఎందుకంటే యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? కానీ పాకిస్తాన్ని ఓడించడం భారతదేశానికి గొప్ప విషయమే కాదు. వారం రోజుల్లోనే మనం వాళ్ళని ఈజీగా గెలవచ్చు. కానీ పాకిస్తాన్ అనేది ఒక చెడ్డ దేశం. వాళ్ళకి ప్రజల మీద కానీ, వాళ్ళ డెవలప్మెంట్ గురించి కానీ, దేశ అభివృద్ధి గురించి అవసరమైన విషయాల గురించి కానీ ఆలోచించే టైం లేదు. ఎందుకంటే ఇది ఒక మిలిటరీ రాజ్యం, ఒక డిక్టేటర్షిప్. అది ఒక భయపడిపోయిన కుక్క ఏం చేస్తుంది? మూలలో పోయినా కూడా కరవగలదు. అంటే ఆ విధవలు ఏం చేయగలరు? న్యూక్లియర్ అమ్యునిషన్ని వాడవచ్చు యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. అంటే మన దగ్గర లేకపోలేదు. వాళ్ళు వేసినా మనం వేసినా నష్టం జరిగేది ప్రజానీకానికి. ఏ యుద్ధంలో అయినా సరే గెలిచినా ఓడినా చనిపోయేది ఎవరు? కామన్ మ్యాన్, సామాన్యులు చనిపోతారు. ఎగ్జాంపుల్, గాజాలో జరిగేటువంటి యుద్ధంలో మనం చూస్తే చనిపోయింది ఎవరు? పెద్ద లీడర్ ఎవరికి ఏమీ కాలేదు. నెతన్యాహు బాగానే ఉన్నాడు, ఎవరికి వాళ్ళు పెద్దవాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ ప్రజానీకం పాపం ఇల్లు లేక, హాస్పిటల్ లేక, తిండి లేక భయంకరమైన చావులకు గురి అవుతున్నారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు యమన్ మీద బాంబులు వేస్తూ పోతున్నారు. చనిపోయేది ఎవరు? కామన్ మ్యాన్. నిజంగా వీళ్ళందరికీ తెలుసా టెర్రరిస్టులు ఎక్కడున్నారో ఎగ్జాక్ట్లీ? వాళ్ళు చెప్తున్నారు, మనం బిలీవ్ చేస్తున్నాం. కానీ ఏ యుద్ధంలో అయినా ఆఖరికి ఓడిపోయేది సామాన్య ప్రజలు మాత్రమే. అందుకనే మనసారా ఏమనుకుంటానంటే భారతదేశం, పాకిస్తాన్ యుద్ధం చేయకూడదు. అయితే మన సొల్యూషన్ ఏంది? మనకు చాలా సొల్యూషన్స్ ఉన్నాయి, ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. గొరిల్లా వార్ఫేర్, ఎకనామిక్ బ్లాకేడ్, తర్వాత బ్రింగింగ్ ది హోల్ వరల్డ్ ఫారం అగేన్స్ట్ దెమ్. ఇవి కొంతవరకు చేస్తున్నాం. దీన్నే మనం స్పీడప్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి సప్లై చేసేటువంటి దేశాల్ని మనం ముందు వాళ్ళతో మాట్లాడాలి. బాబు, నువ్వు వాళ్ళకి ఇవన్నీ ఆయుధాలు ఇచ్చి మాతో ఎందుకు వైరం పెట్టిస్తున్నావు? ప్లీజ్ స్టాప్ ఫర్ ఎ వైల్, సిచ్యువేషన్ నాట్ ఫైన్. రెండవది, ఒక గెరిల్లా టీంని పంపించాలి. గొరిల్లా వార్ఫేర్ ఈజ్ ఎ వార్ఫేర్ విచ్ కెనాట్ బి వన్, విచ్ కెనాట్ బి లాస్ట్ అండ్ విచ్ కెనాట్ బి లెఫ్ట్ ఆల్సో అన్నాడు ఓ గొప్ప కవి. వాళ్ళు కూడా అదే కదా చేస్తుంది. కొంతమంది వస్తున్నారు టెర్రరిస్టులు, బాంబులు పేలుస్తున్నారు. హైదరాబాద్ లాంటి సిటీ వరకు కూడా వస్తున్నారు. ఆర్డిఎక్స్ లాంటి ఎక్స్ప్లోజివ్ని మన దేశానికి పంపిస్తున్నారు. సో వాళ్ళు చేసే పనే మనము చాకచక్యంగా వేరే విధంగా చేయాలి. ఎంతోమంది మన ఏజెంట్స్ ఉండొచ్చు ఆ దేశంలో. మంచి గొరిల్లా టీమ్స్ని పంపించాలి. వాళ్ళ ఆంతరింగిక వ్యవహారాల్లో మనం డిస్టర్బ్ చేయాలి. వాళ్ళ డైలీ లివింగ్ని డిఫికల్ట్ చేయాలి. ప్రజలు చనిపోకుండా మనం వాళ్ళని ఎన్నో రకాలుగా వేధించి చంపాలి. ఇది ఒక మంచి పద్ధతి. ఇది నిదానమైన పద్ధతి ఉండొచ్చు, కానీ దీనివల్ల మన ప్రజలకి ఎటువంటి హాని జరగదు. యుద్ధంలో ఆ బార్డర్లో ఉండేటువంటి ఊర్లలో ఉండేటువంటి ప్రజలు, అటు ఇటు తిరిగే మనుషులు, ఇప్పుడున్న మిజైల్స్, తర్వాత డ్రోన్స్, వీటి కెపాసిటీ ఎన్నో వందల కిలోమీటర్ల వరకు కూడా ఉంది. కాబట్టి ఆల్రెడీ జరుగుతున్న యుద్ధాలని ఎవరూ ఆపలేకపోయారు. మనం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే, కానీ కొత్త యుద్ధ రీతుల్ని మనం ఆలోచించాలి. దీన్ని మీరు ఆలోచించి, ముఖ్యంగా మన రాష్ట్రపతి గారు,
ప్రధానమంత్రి గారు, మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఆలోచించి వీపు మీద మాటుంచి వేటు వేసే పద్ధతుల్ని మనం కనుక్కోవాలి. ఇదే ఇప్పుడున్న సిచ్యువేషన్కి మంచి మార్గం అని నేను అనుకుంటున్నాను. ఫుల్ ఫ్లెజ్డ్ వార్ కొన్ని రోజులే నడుస్తుంది, డబ్బులన్నీ అయిపోతాయి, కోపాలు తాపాలు అన్నీ డబ్బులతో తగ్గిపోతాయి, రేట్లన్నీ పెరిగిపోతాయి. మళ్ళా తిరిగి సామాన్య ప్రజలకి ప్రతి వస్తువు మీద రేటు పెరిగి వాళ్ళ జీవితమే దుర్భరం అవుతుంది. యుద్ధంలో అయినా యుద్ధం తర్వాత అయినా ఆఖరికి చనిపోయేది సామాన్యుడే. ఒక్కసారి ఆలోచించండి. సో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దేశంలో, వాళ్ళందరూ ఆలోచించండి. పాకిస్తాన్ ఏం పెద్ద కాంప్లికేటెడ్ దేశమేమి కాదు. ఒక మంచి సీక్రెట్ వార్ఫేర్ని మనం చేయాలి, గరిల్లా వార్ఫేర్ చేయాలి, ఎక్కువ మందిని ఏజెంట్స్ని తయారు చేయాలి, వాళ్ళ భుజాలను ఇరగొట్టాలి, మోకాళ్ళని తుంచాలి, కాలి వేళ్ళని తుంచాలి. అంటే బాడీకి కాదు, దేశం యొక్క స్థిరత్వాన్ని కోల్పోయే విధానాల్ని పాటించాలి. ఇలా అనిపిస్తుంది. యుద్ధం అంటే ఎవరికైనా భయమే. మేము కూడా మిలిటరీలో యుద్ధాలు చూసాము, వాటి గురించి స్టోరీలు విన్నాము. యుద్ధం వల్ల సామాన్యుడికి ఎప్పుడైనా గాయం తప్ప వేరే ఉపాయం ఏమీ లేదు. నా మాటలు చేరవలసిన మనుషులకి చేరతాయని అనుకుంటున్నాను. జై హింద్.